హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను మీకు మలై కోఫ్తా కర్రీని రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలాగే చేసి చూపించబోతున్నాను. మలై అంటే ఫ్రెష్ క్రీము, కోఫ్తా అంటే వెజిటబుల్స్తో చేసినటువంటి బాల్స్. ఈ రెండిటిని కలిపి మలై కోఫ్తా కర్రీ అంటారు. ఇది ఒక మసాలా కర్రీ లాంటిది. ఇది జీరా రైస్లోకి, చపాతీలోకి, నాన్లోకి దేనిలోకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. ఇది మనకు రెస్టారెంట్ టైప్లోనే మనం ఇంట్లో చేసుకోవడానికి ఇంట్లో ఉండే వస్తువులతోటినే మనం చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 2 యాలకులు, ఒక 4 లవంగాలు, అలాగే ఒక 10 గ్రాములు చెక్క ఇవి వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా వేయించుకోండి. ఇది మనం గ్రేవీ కోసం ఈ కర్రీని చేస్తున్నాం. ఫస్ట్ ఇలా వేయించుకుంటున్నాము ఆనియన్స్ని. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ టమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసి బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకొని మనం మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు, లేకపోతే అలాగే సాట్ చేస్తున్నట్లయితే మెత్తగా అయిపోతాయి ఇవి. ఇప్పుడు చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. వాటర్ అంతా పీల్ చేసుకొని ఈ మెత్తగా అయిపోయిన దాన్ని దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దీనిని తురుముకుంటున్నాను. ఇక్కడ పన్నీర్ని మనం తురుముకోవాలి. కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకోకూడదు, అలాగే చేత్తో కూడా స్మాష్ చేసుకోకూడదు. దీనిని గ్రేట్ చేసుకుంటేనే మనకు కోఫ్తాస్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ తురుము పెట్టుకున్నటువంటి పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే 350 గ్రామ్స్ ఆలూని నేను ఇక్కడ ఉడికించుకొని తురుము పెట్టుకుంటున్నాను. ఆలు కూడా మనం చేత్తో స్మాష్ చేసినట్లయితే మనకు కోఫ్తాస్ సరిగా రవ్వ విడిపోతుంటాయి. అందువల్ల మనం ఈ పన్నీర్ కానీ ఆలు కానీ తురుముకోవడం వల్ల మనకు బాల్స్ చక్కగా వస్తాయి. ఇందులోకి ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీరు కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది, తగినంత సాల్ట్, ఇక ఒక 1 ఇంచి అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2-3 స్పూన్లు క్యాష్యూ నట్స్, అలాగే 2 స్పూన్లు ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా మనం చేత్తో వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి, అన్నీ కలిసిపోయేలాగా. మీరు కావాలంటే బాల్స్ చేసేటప్పుడైనా కాజు ద్రాక్షని లోపల పెట్టి తర్వాత స్టఫింగ్ లాగా పెట్టుకొని బాల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కలిపేసినాను. ఎట్లా ఉన్నా కూడా మనకు టేస్ట్ అనేది ఒకేలాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, బాగా కలిసిపోయింది మిక్సింగ్ అంతాను. దీనిని బాల్ చేసినప్పుడు మనకు చేతికి అంటుకోకుండా మనం దానికి ఇంకా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ చేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్ టమాటో కూడా చల్లారిపోయింది. దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అందులో ఉండే చెమ్మతోనే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక బాణలు పెట్టుకొని ఒక 3 స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసినందువల్ల టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 1 కానీ 2 కానీ బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం చెక్క, ఒక 2 యాలకులు వేసుకుంటున్నాను. మరలా ఇక్కడ మసాలా కోసం ముందు నేను 2 యాలకులు వేసాను, అందువల్ల మైల్డ్ మసాలా ఉంటుంది. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడరు,
అలాగే 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీలకర్ర పొడి, 1 అర స్పూను గరం మసాలా ఇవి వేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1 అరకప్పు వరకు వాటర్ వేసుకొని దానికి తగిన సాల్ట్ వేసుకొని ఈ కర్రీకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ గ్రేవీ. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల సేపు ఉడికించుకున్నట్లయితే మనకు టేస్టీగా ఈ గ్రేవీ తయారవుతుంది. ఇక్కడ మనకు కలర్ మారిపోయి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ని వేస్తున్నాము. దీనిని మలై అని కూడా చెప్తారు. ఇక్కడ 1 అర స్పూను కసూరి మేతిని చేత్తో అలా నలిపి పైన చల్లుకోవాలి. కొంచెం కొత్తిమీరని చల్లి దీనిని బాగా కలిపినప్పుడు మనకు క్రీము కొంచెం కలర్లోకి తీసుకొస్తుంది ఈ గ్రేవీని. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. మరీ తిక్కుగా లేకుండా అలాగే వాటరీగా లేకుండా ఇలా చేసి పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలి దానిని కూడా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మన కోఫ్తాలని వేడివేడి ఆయిల్లో వీటిని వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచి మనం తీసేసుకున్నట్లయితే ఈ కోఫ్తాలు రెడీ అయిపోతాయి. మనం ఎప్పుడు కూడాను గ్రేవీని కానీ కోఫ్తాలను కానీ చల్లార్చుకొని 2 ఒకదానిపైన ఒకటి వేసుకున్నట్లయితే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే వేడి మీద వేసినట్లయితే కోఫ్తాలు ఇరిగిపోతాయి, సరిగా అవి పీల్చుకోకుండా మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. అందుకని 2 చల్లార్చుకొని ఒక బౌల్లోకి ఎంత కావాలో అన్ని తీసుకొని దానిపైన డెకరేషన్ కోసం ఇంకొక టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే మన మలై కోఫ్తా కర్రీ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను చపాతీతో సర్వ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన కొలతలు నేను చెప్పినట్లు చేసినారంటే చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.